వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద దేవుని ఆత్మ రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధించి ఉన్నామో, ఆయన పరిశుద్ధాత్మతో మనలను నింపే దేవునిగా ఉన్నాడు. అన్య భాషలతో మాట్లాడే వరములను మనకు అనుగ్రహించే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని ఆరాధించినప్పుడు పరధ్యానముగానో